ఆదాము తప్పించుకొనినా, రాగోను తప్పించుకొనినా, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆకాశముకెక్కిన సముద్రములో దాగిన మానవులు ఎవరు తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. కరోనా వచ్చినప్పుడు కొంతమంది తప్పించుకోవచ్చు, అక్కడెక్కడన్నా ఇక్కడెక్కడన్నా దాగి దేవుని ఇప్పుడు విశ్వాసులరు, కానీ దేవుని నుంచి మాత్రం తప్పించుకోలేరు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి? కాలిపోకుండా ఉండాలని అంటే ఒకటే పరిశుద్ధత. ఒక పాట ఉంటుంది, తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా అధికారివైనా, రాజువైనా అధికారివైనా, తప్పించుకుందువా. నీవు రాజువైనా అధికారివైనా, తప్పించుకుందువా. తప్పించుకుందువా. ఆదాము తప్పించుకొనినా, రాగోను తప్పించుకొనినా, ఆదాము తప్పించుకొనినా, రాగోను తప్పించుకొనినా, ఆకాశము కెక్కిన సముద్రములో దాగిన తప్పించుకొందువా. ఆకాశము కెక్కిన సముద్రమున దాగిన తప్పించుకొందువా. తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా అధికారివైనా, రాజువైనా అధికారివైనా, తప్పించుకొందువా. అప్పుడు పెడదా స్తోత్రం. పరిశుద్ధుడవై దేవుని విశ్వాసులరా, దేవుని దగ్గర నుంచి తప్పించబడలేదు. ఈరోజు మన ప్రభు కూడా కాలిపోకూడదు అంటే మనలో కూడా పరిశుద్ధత ఉందా? ఎంత ఘోర పాపినైన యేసు క్షమించి రక్షించును నేడే. స్తోత్రం. ఎంత ఘోర పాపినైన యేసు క్షమించి రక్షించును నేడే. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా అధికారివైనా, నీవు రాజువైనా అధికారివైనా, తప్పించుకొందువా. తప్పించుకొందువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పాపములో ఉంటే దేవుని విశ్వాసులరా, ఆ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు. ఈరోజు మీరు కూడా కాలిపోకుండా ఉండాలనంటే రెండవదిగా దేవుని విశ్వాసులరా, పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే మోషే నీ పాద రక్షణలు విడిచిపెట్టేయి, నేనున్న స్థలము. ఒకవేళ దేవుడు నిజంగానే చెప్పుల గురించి మాట్లాడి ఉంటాడు అక్కడ. అమ్మా, చెప్పులు చూచేవాడే కాదనుకుంటున్నాను నేను. మరి ఏం చూచాడు? దేవుని విశ్వాసులరా, బహుశా చెప్పులే కావచ్చు, అది కాళ్ళకున్న చెప్పులు కాదు, అతను హృదయానుకున్న చెప్పులు. కాళ్ళకున్న చెప్పులు అయితే కాదు, కానీ అతను హృదయముకునే పాపం అనే చెప్పు. ఆ చెప్పు విడిచిపెట్టే ఇక్కడికి వచ్చే పరిశుద్ధంగా ఉండు. పరిశుద్ధంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే మోషేను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని విశ్వాసులరా, మీ జీవితం మారాలి అని, ఇప్పటి వరకు ఎలా ఉన్నదో అలాగున కాకుండా, ఎందుకంటే మనం ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా, అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, కేర్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే
మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, యశోదాకి వెళ్ళండి, లేకపోతే రాజమండ్రిలో ఉంది ఏంటది, బొలునేనికి వెళ్ళండి, తణుకులో ఉంది ఏంటది, యాపిల్, లేకపోతే ఆరెంజ్, బనానా, మీరు దేనికి వెళ్ళినా దేవుని ప్రియ విశ్వాసులరా, ఆకాశముకి ఎక్కిన లేకపోతే నడి మధ్య సముద్రములో దాగిన ఏం చేయలేరంట, తప్పించుకోలే. ఈరోజు మోషే కాల్చబడలేదంటే, ఆ పొద కాల్చబడలేదంటే, మోషే ఆఖరి 40 సంవత్సరాలు అతని జీవితం ఎలాగున్నదంటే పరిశుద్ధమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక.